మాంచెస్టర్ లో జరిగిన 4వ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ మొదటి రోజు రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హట్ అయ్యాడు. చివరి సెషన్ లో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడబోయి బంతి కుడి పాదానికి బలంగా తగిలింది. ఇంగ్లాండ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చారు. అయితే బంతి తాకిన చోట తీవ్రంగా వాచిపోవడంతో పంత్ కు నొప్పి, రక్తస్రావం అయ్యాయి. నిలబడలేని స్థితిలో అతన్ని స్ట్రెచర్ పై గ్రౌండ్ నుంచి తీసుకెళ్లి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 6 ఇన్నింగ్స్ లలో 70.83 సగటుతో 425 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో రెండో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. అతని హైయెస్ట్ స్కోరు 134. ఈ సిరీస్ లో పంత్ పలు రికార్డులు కూడా సాధించాడు. అతని గాయం జట్టుకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. మరియు అతని ఆరోగ్యం గురించి తాజా నవీకరణల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.